అబ్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దావీదు 1-2 వచనాలు భయపడతా ఉన్నాడండి. శత్రువు అయితే చంపేశాడు ఒక దెబ్బకే, కుమారుడైతే చంపలేడుగా. కుమారుడు, తను ఎంతో ప్రేమించిన కుమారుడు, బహు అందగాడు అబ్షాలోము చంపాలని చూస్తున్నాడు. తండ్రిని తరిమి వేస్తున్నాడు, చాలా అల్లరి చేస్తున్నాడు. భయపడిపోయాడు దావీదు. నా ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో భయాలు వస్తాయి. మనము తలంచేది ఒకటైతే సైతానుడు మనల్ని భయపెట్టడానికి వాడు ఎన్నో కుయుక్తులు వాడుతూ ఉంటాడు. వాడు చాలా గ్రేట్ సాధారణ, చాలా గ్రేట్. మనకు తెలియనివి, మనము ఊహించనివి మన జీవితాల్లో వాడు పెడతాడు. అయితే ఒకటి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 3-6 వచనాల్లో దావీదు అంటాడు, నేను విశ్వాసిని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను విశ్వాసిని, నేను దేవుణ్ణి ఆశ్రయించిన వాడిని. చూడండి మాటలు చదువుతాను మరలా. యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు. మామ బాధిస్తున్నాడు, కొడుకు బాధిస్తున్నాడు, ఫిలిస్తీన్లు బాధిస్తున్నారు. ఏమండి, ఎటు చూసినా కూడా బాధలే. పాపము ఆ బిడ్డకు బాధలే. ఆదరించేవారు ఒక్కళ్ళు కూడా లేరండి. అలాంటి ఆ బాధలలో వాళ్ళు బాధించడం కాక పైగా సూటిపోటీ మాటలు, దేవుని బిడ్డల మీద సూటిపోటీ మాటలు. ఏమంటున్నారంటే వారు, దేవుని వలన ఇతనికి రక్షణ ఏమీ దొరకదు అని చెప్పుకుంటారంట. వాళ్ళకేం తెలుసు దావీదు విశ్వాసం? విశ్వాసుల గురించి వాళ్ళు ఆలోచించు నువ్వు, కానీ విశ్వాసము వాళ్ళని కాపాడుతుందండి. ప్రైజ్ ది లార్డ్. 3వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు ఆయన విశ్వాసాన్ని రూఢిపరచుకుంటూ చెప్తున్నాడు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే వీఆర్ ఆల్ బిలీవర్స్ కదా. నేను ఇంగ్లీష్లో మాట్లాడామా? ఏంటి బిలీవర్స్ ఏంటంటే వీళ్ళమ్మాయి నాకు తెలియదు. ఓకే, మీకు ఇంగ్లీష్ తెలియదు కదా. ఓకే, నాకు కూడా తెలియదులే, కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. బిలీవర్స్ అంటే సోదరమణికి తెలుసు. ఏదమ్మా బిలీవర్స్ అంటే? అయ్యో, తెలిసిన వాళ్ళు ఉన్నారు. బిలీవర్స్ అంటే ఇక్కడ విశ్వాసులు అని అర్థం రా. బిలీవర్స్ అంటే బిలీవ్ అంటే నమ్మకం. మీరు బిలీవర్స్ అంటే ఇప్పుడు చెప్పండి, మీరు విశ్వాసం, నమ్మేవారు. చూడని దాన్ని నమ్మేవారు, దేన్ని నమ్ముతారో దాన్ని పొందేవారు. హల్లెలూయా అనండి. మీరు బిలీవర్స్ కనుక ఆ దావీదు బిలీవ్నెస్ చెప్తున్నాడు, దావీదు విశ్వాసాన్ని. చూడండి అక్కడ, యెహోవా నీవే నాకు కేడము. ఎంతమంది బాధపడితే నాకేంటి, నా పరిస్థితులు ఎన్నేస్తే నాకేంటి, మరణము నా ముందుంటే మాత్రం నాకేంటి ప్రభువా, నువ్వు నాకు కేడము, నువ్వు నన్ను కాపాడతావు, నువ్వు నన్ను తప్పిస్తావు. పెద్దపల్లి రాని, ఎలుగుబంటు రాని, గొల్లాపు రాని, వాడి బారు రాని, నువ్వు నాకు కేడము. కేడము అంటే ఏంటో తెలుసా? మనల్ని కాపాడేది కేడం. రాజు యుద్ధం చేసేటప్పుడు ఒక చేతు కట్టు పట్టుకొని ఒక చేతు కేడం పట్టుకుంటారు. రౌండ్గా ఉంటుంది అది. అవి వచ్చేదాన్ని అలాగా అడ్డం పెడితే అది ఆ కత్తి మనకు తగలకుండా ఆపుతుంది. దావీదుకి ఎవరు కేడమంటండి? ఎవరు కేడమంట? దేవుడు కేడమంట. ఓ హల్లెలూయా. ఒక విశ్వాసికి దేవుడే కేడం, దేవుడే రక్షణ అంటాడు. ఆయన కేడంగా ఉంటే ఏంటంటే, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావంటాడు. 100 మంది 100 అనుకున్నా